ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల శుభాలను మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. గడిచిన వార దినము నుంచి మరలా ఈ పరిశుద్ధ ఆదివారం వరకు కూడా మనం అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాం, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం, అనేకమైనటువంటి అనారోగ్యాలకు లోనవుతూ ఉన్నాం. కానీ మరలా దేవుని కృప చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మనందరము కూడా సంఘముగా కూడికి దేవుని గణపరచడం అనేది అది ఎంతో మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యంలోనికి వెళదాం. ఎందుకంటే ఇప్పుడు వరకు పాటల చేత దేవుని మహిమపరిచాం. యవనస్తులు స్తుతి చేసి దేవుని గణపరిచారు. అదే రీతిగా అదే ఆత్మతో దేవుని వాక్యాన్ని కూడా మనం వినేవారిగా ఉన్నాం. ఎందుకంటే ఈ గడిచినటువంటి దినములు చెడ్డవి కనుక సమయములు పోనీక సద్వినియోగం చేసుకోమని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2025 సంవత్సర కాలం జనవరి మొదటి వారం నుంచి మరలా ఈ డిసెంబర్ ఆఖరి వారం వరకు దేవుడు ఉచితమైనటువంటి కృప చొప్పున మనందరము కూడా దీవించారు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని మాటలు వింటూ మన జీవితాలను బలపరుచుకోవాలని ప్రభు పేరిట మరి ఒకసారి ఈ యొక్క మాటలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ లేఖనాలు చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు మరొకసారి వినిపించండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ ఆదివారమున దేవుడు మాకు ఒక వాగ్దానం తెలియపరుస్తూ ఉన్నారు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఎందుకని ఈ మాటలు పేతురు గారి ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనందరం అనుకుంటూ ఉన్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం, దేవుని మందిరంలో చేరుతూ ఉన్నాం, ఆయన వాక్యం వింటూ ఉన్నాం, నేను పరిశుద్ధుని అనుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు పేతురు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై జీవించాలి. అందరూ కూడా విచారణతో వచ్చారండి దేవుడి సన్నిధికి. చాలా మంది డల్గా కనపడుతున్నాయి మొహాలు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉందండి, దేవుని సన్నిధిలో సమాధానం దొరుకుతూ ఉంది. హల్లెలూయా. మనోహరం మహాఫలం యేసయ్య సన్నిధిలో మరల రాదండి అవకాశం. మనోహరం మహాఫలం యేసయ్య సన్నిధిలో మరల రాదండి అవకాశం. యేసయ్య సన్నిధిలో తప్పట్లే కొత్తగా. హల్లెలూయా. ఎంతమంది చప్పట్లు కొడుతున్నారమ్మా పాట పాడినప్పుడు? అందరూ పాడారు. ఎందుకో తెలుసా? యేసయ్య సన్నిధిలో తప్పట్లే కొత్తగా, కొట్టిన వారికి పండగా, కొట్టని వారికి పండగా, కొట్టిన వారికి పండగా, కొట్టని వారికి పండగా. మనోహరం మహాఫలం యేసయ్య సన్నిధిలో మరల రాదండి అవకాశం. హల్లెలూయా. ఎంతమంది పాటలు పాడుతున్నారు చెప్పండి నాతో పాటు? ఎంతమంది పాడారు? ఎందుకో తెలుసా? యేసయ్య సన్నిధిలో పాటలే పాడగా, యేసయ్య సన్నిధిలో పాడగా,
1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి ఎవరు కూడా దిగులుతో ఉండకూడదు దేవుని మందిరంలో. ఒకవేళ నీకు బాధలు ఉన్నాయి, శ్రమ ఉన్నాయి, కష్టం ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా బయటే వదిలేయాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉందండి. ఈ సంతోషం ఒక దినం కాదు, ప్రతి దినం కూడా ఎల్లప్పుడూ కూడా ఈ సంతోషం అనేది మళ్ళా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దిగులుగా ఉండదు. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళదాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధ జీవితం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం అనుకుంటా ఉన్నాం దినాలు గడిచిపోతూ ఉన్నాయి కాబట్టి నేను పరిశుద్ధతలో ముందుకు వెళుతున్నాను అనుకుంటాం. కానీ దేవుడు ఈరోజు మాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధ జీవితము పొందుకోవాలంటే మనమేం చేయాలి? అందుకని పేతురు ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ఏం తెలియపరుస్తున్నాయంటే దేవుని బిడ్డలు తమ జీవితాలను అనుసరించవలసినటువంటి పరిశుద్ధ జీవితము. అపోస్తలుడైన పేతురు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధంగా దేవుని పిల్లలుగా మనందరం కూడా ఉండాలట. ఒక్కరు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. చూడండి, ఒక మార్కెట్కి వెళ్ళామనుకోండి, కూరగాయలకి మార్కెట్కి వెళ్తాం కదా, ఏం ఏరుకుంటాం మనం? ఏం తీసుకుంటాం మనం? పుచ్చులు తీసుకుంటామా? లేదు కదా. ఏం తీసుకుంటాం? ఏదైతే తాజాగా ఉందో, ఏదైతే ఫ్రెష్గా ఉందో, ఏదైతే మన కంటికి కనివింపుగా కనపడుతుందో దాన్ని మాత్రమే తీసుకుంటాం. మరి దేవుడు కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధత జీవితంలో లేకపోతే, గమనించారు ఒకసారైనా? మనం అనుకుంటాం నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, నా పిల్లలు రాకపోతే ఏమైంది అనుకుంటాం. కానీ దేవుని కుటుంబాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు, లేదా నీ బిడ్డలు మంచిగానే ఉన్నారు, కానీ పరిశుద్ధత జీవితం లేని వారిని దేవుడు ఏం చేస్తాడు? రాకడ సమయం వస్తూ ఉందండి. 2వ రాకడ సమయం వస్తూ ఉంది. ఆల్రెడీ మనం యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకున్నాం, అవునా? క్రిస్మస్ జరుపుకున్నాం. ఆయన వచ్చారు, అయితే మళ్ళా రానై ఉన్నారు. అయితే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి అనేది ఈరోజు 3 విషయాలు నేను తెలియపరిచి నా యొక్క మాటలు నేను ముగిస్తాను. మొదటిగా చూడండి, యేసుక్రీస్తు హృదయమునందు చేర్చుకోవాలి. పరిశుద్ధత జీవితం నీకు కావాలి అంటే మొదటిగా యేసుక్రీస్తును హృదయమునందు చేర్చుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మీరు అంతర్గత పురుషుని యందు ఆసక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. చాలండి. చూడండి, మనం ఎలా ఉండాలంట? హృదయములలో విశ్వాసము ద్వారా ఆయన చేర్చుకోవాలి. విశ్వాసముతో దేవుడు మన హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే మన హృదయం పాడైపోయినటువంటి గదిగా ఉంది. చూడండి, ఒక చీకటిలో వెలుగుంటుందా? ఉండదు. అయితే మన జీవితాల్లో కూడా మన హృదయం కూడా ఎలా ఉందంటే చీకటి కమ్మి ఉంది. ఎప్పుడైతే ఆయన వెలుగు చూస్తుందో, మన హృదయం ఎప్పుడైతే ఆయన వెలుగు చూస్తుందో అప్పుడు మన జీవితం అనేది పరిశుద్ధతగా మారుతుంది. చూడండి, అందుకని అంటా ఉన్నాడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, చదువు వాక్యం చదువు. 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను ఆయన యొద్దకు వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని యొక్క సంఘం, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉన్నాను,
లేవు. మన తలుపు వద్ద ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆత్మ చేత మన తలుపు వద్దే ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నామంటే ఆ స్వరాన్ని మనం వినేవారిగా లేవు. ఒక మాట చెప్పిన చాలును, ఒక మాట చెప్పును ప్రభువా, ఒక మాట చెప్పిన చాలును, నా జీవితమంతా మారిపోను. ఒక మాట చెప్పును ప్రభువా, ఈ మాటలో బలం, ఈ మాటలో మధురం, ఈ మాటలో అంతా సంతోషం. ఈ మాటలో బలం, ఈ మాటలో మధురం, ఈ మాటలో అంతా సంతోషం. ఒక మాట చెప్పిన చాలును, నా జీవితమంతా మారిపోను. ఒక మాట చెప్పును ప్రభువా. హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే చాలు మన జీవితం అంతా మారిపోతాం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను ప్రాధేయపడుతూ ఉన్నాను, అయ్యా నా జీవితం పరిశుద్ధంగా మారటం లేదు, నా బిడ్డలు మారటం లేదు, నా భర్త మారటం లేదు, నా భార్య మారటం లేదు, నా కుటుంబమే మారటం లేదు, అయ్యా నేనేం చేయాలయ్యా అని ఒకవేళ నువ్వు తలస్తున్నట్లయితే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరం వింటే నీకు బలం, ఆయన స్వరం వింటే నీ జీవితం మధురం, ఆయన స్వరం వింటే నీ జీవితమే మారిపోతా ఉంది. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తును మన హృదయాలలో భద్రపరుచుకోవాలండి. హృదయంలో భద్రపరుచుకోకపోతే నువ్వు ఆయన్ని గ్రహించడు, ఆయన మేలు గ్రహించడు. అందుకని అంటున్నాను, తలుపు నొద్దే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపులు తీసినట్లయితే అప్పుడు దేవుడు నీ ఎద్దకు వస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ హృదయాల్లో దేవుడు చేస్తాడండి. ఎప్పుడు ఎప్పుడు ఒకదినంగా సంతోషంలోనే కాదు, బాధల్లో కూడా ఆయన నీ తలుపు దగ్గరే ఉంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ స్వరాన్ని వింటావో, ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకుంటావో, అప్పుడు నీ జీవితం పరిశుద్ధతగా మారుతా ఉంది. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, రోమపత్రిక యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకోవాలి. చాలా మంది దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నారో తెలుసా? ఇంటి కడవలు బాగా తట్టుకోలేక. అవునా? యవనస్తులు ఎందుకు వస్తారో తెలుసా? వెళ్ళకపోతే వాళ్ళ అమ్మనో లేకపోతే నాన్ననో తిడతారేమో, వాళ్ళ బాధ కంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఒక బాధ వదిలిపోద్దని చెప్పి ఎలా వస్తారంటే దిగులతో వస్తారండి. హల్లెలూయా. అలాంటి వారు లేరనుకుంటున్నాను, అందరి బట్టి దేవుడికి వందనాలు. హల్లెలూయా. అయితే దేవుడి మాటలు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. హల్లెలూయా. అవును, నిజమే. ఆయన మందిరానికి వెళితే నాకు స్వస్థత అండి, ఆయన మందిరానికి వస్తే నాకు నెమ్మదండి, ఆయన సన్నిధికి వెళితే నాకు ఆశీర్వాదం అండి అని ఎవరైతే విశ్వాసముతో ఆయన మందిరంలో చేరతారో వారందరూ కూడా రక్షింపబడతారట. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ చెప్తాం హల్లెలూయా. ఎవరైతే విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో వారందరూ కూడా
రక్షింపబడతారు. ఎప్పుడంటే మన హృదయాల్లో దేవునికి చోటిచ్చినాం, మన హృదయాల్లో ఆయనకు చోటిచ్చినప్పుడు. అయితే చూడండి, చెరసాల నాయకుడట హృదయంలో చోటిచ్చాడటండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం ఒక వ్యక్తిని చూద్దాం. హృదయంలో స్థానాన్ని ఇచ్చినటువంటి ఆ చెరసాల నాయకుడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాలు చదవండి. వారిని వెలుపులకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. హల్లెలూయా. అయితే చూడండి, ఎప్పుడైతే పౌలు శీలను చెరసాలలో వేశారో వారు చెరసాలను ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. చాలా మంది ఎప్పుడు దేవుని మహిమపరుస్తారు? సంతోషం ఉంటేనే, సమాధానం ఉంటేనే, వారి కుటుంబంలో మేలు జరిగితేనే అప్పుడే సంతోషంగా దేవుని ఆరాధిస్తారు. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో శ్రమ వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో బాధ వస్తుందో, అప్పుడు దేవుని స్తుతించడం మర్చిపోతారు. ఒక మేలు వెనక ఒక కీడు వెనక మేలు. చూడండి, మీ కుటుంబంలో కీడు జరిగిందేమో, కానీ రాబోయే దినాల్లో మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శోధింపబడిన పిమ్మట సువర్ణం వలె మారెడు. ఒకవేళ శోధింపబడితే, ఒకవేళ పాఠింపబడితే, నువ్వు సువర్ణం వల్ల మారడానికి దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే నీ హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వాలి. ఇక్కడ అపోస్తలులు పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే చెరసాలలో ఉండి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ చేస్తా ఉన్నటువంటి సమయంలో దేవుని ఆత్మ చేత వారు వేధింపబడ్డారు. అప్పుడు ఆ నాయకుడు ఇదంతా చూసినప్పుడు ఆయన అడుగుతున్నాడు, అయ్యా, నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఒకవేళ నిన్ను బట్టి నీ కుటుంబం మారుతుందా లేదో ఒకసారి గమనించాలి. అందుకని అంటా ఉన్నాడు, ఏమనంటే మరలా చదవండి అదే వచ్చినాడు. అందుకు వారు ప్రభువునందు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును మనలను బట్టి ఏమైందట? మన ఇంటికి రక్షణ రావాలండి. ఇప్పుడు చాలా మంది ఆ చిన్న బిడ్డలు వారు చిలుపు చేస్తున్నారు అనుకోండి, అదే ఏదో పని చేస్తా ఉన్నారు. మనం ఏమంటామంటే, ఒరే ఏంట్రా మీ అమ్మలాగా చేస్తున్నావు, ఒరే ఏంట్రా మీ నాన్నలాగా చేస్తున్నావు అంటే వీరు ఎవరిని గమనిస్తున్నాడు? వారి కుటుంబంలో ఉన్న వారిని గమనిస్తా ఉన్నాడు. వాళ్ళు ఎలా చేస్తున్నారో వీడు కూడా అలాగే చేస్తా ఉన్నాడు. అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నిన్ను వాళ్ళే నీ పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు సినిమా పాటలు పాడావనుకోండి, సినిమా పాటలే పాడతారు నీ పిల్లలు. దేవుడి పాటలు పాడారనుకోండి, దేవుడి పాటలు పాడతారు. కానీ జీవపడమా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయి? దేవునికి విరోధంగా ఉంటా ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మనలను దేవునికి, మన కోరికలు దేవునికి సమర్పించుకోవాలి, మన ఇష్టాలను దేవునికి సమర్పించుకోవాలి, మన అలవాట్లను దేవునికి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే వీటన్నిటిని నువ్వు అప్పగించుకుంటావో, చాలామంది వాళ్ళ ఇష్టాలు పోగొట్టుకోరు. దేవుని మందిరంలో వాళ్ళ ఇష్టాలు ఏంటి? వాళ్ళ ఇష్టం ఏంటి? వాళ్ళు ఎలా ఉండాలో అలానే ఉంటారు. వాళ్ళ ఇష్టం అది. బయట ఎలా ఉంటారో చర్చిలో కూడా అలా ఉంటారు. అది నేను అనేది అర్థమవుతుందని మీకు? దేవునికి సమర్పించుకోవాలి. కోరికలు, అలవాట్లు, ఇష్టాలు ఆయనకి సమర్పించుకోవాలి. అందుకని చూడండి, బైబిల్లో యేసుక్రీస్తుకు సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా?
అపోస్తుడైన పౌలు గారు పౌలు సమస్తాన్ని ఆయన అప్పగించుకున్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే పూర్వం పౌలు ఎలా ఉండేవాడు? దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఇవన్నీ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా పౌలు ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో, ఎప్పుడైతే మార్గాలు నడవడం ప్రారంభించాడో, తన ఇష్టాలను పోగొట్టుకున్నాడు, తన అలవాట్లు పోగొట్టుకున్నాడు. అలవాట్లు అంటే ఏంటి? ఇంతవరకు ఏం చేసేవాడు పౌలు? హింసించేవాడండి, కొట్టేవాడండి, ప్రార్థనలు చెడగొట్టేవాడు, హత్యలు చేసేవాడండి. ఎక్కడైతే గుంపుగా ప్రార్థిస్తున్నారో అక్కడికి వెళ్ళి చెల్లాచెదురులుగా వారిని చేసేవారు. కానీ ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో ఆయన అలవాట్లన్నీ కూడా ఎక్కడైతే దేవుని సువార్త లేదో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. 14 సంఘాలు కట్టాడు, 3 దండయాత్రలు చేశాడు. ఎప్పుడైతే దేవునికి తనను తాను సమర్పించుకున్నాడో అప్పుడు బహుగా దేవుని సంఘములను ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. మనం కూడా దేవునికి సమర్పించుకోవాలి. ఆయన పనిలో ఒక పనిముట్టు వలె మనం వాడబడాలి. మన జీవితం ఎందుకంటే ఆయన స్తుతించడానికి. అందుకని దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకోలేని స్థితిలో ఉంటే నీలో పరిశుద్ధత ఉండదు. మరి ఆయన రాకడ సమయం వచ్చినప్పుడు మనందరం కూడా పరిశుద్ధత గుంపులో ఉండాలండి. 2 గుంపులు ఉంటాయి. ఒకటేమో దేవుడు అంటే ఎవరో తెలియక ఎరుగుని గ్రూప్ ఉంటుంది. రెండోది దేవుని ఎరిగి పరిశుద్ధతో జీవించే గ్రూపు ఉంటుంది. మరి నువ్వు ఏ గుంపులో ఉండాలని ఆశపడతా ఉన్నావో నీకు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే హల్లెలూయా. చూడండి పౌలు ఎప్పుడైతే తన మనసు మార్చుకున్నాడో 22:10 చూడండి. అపోస్తలుల కార్యాలు 22:10. అప్పుడు నేను ప్రభువా నేను ఏమి చేయవలెనని అడుగగా ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన నీకు చెప్పబడినని వానితో అనెను. అప్పటి వరకు ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు. కానీ ఎప్పుడైతే దమస్కులో ఆయన పిలుపు విన్నాడో అప్పుడు అనేకమైనటువంటి బిడ్డలను ఆయన మార్గాల్లో నడిపించాడు. బ్రతుకుట చేస్తే చావైనా చివరి మాటలైనవి. అపోస్తుడు పౌలు చివరిలో పలుకుతున్నాడు వంటి మాటలు. నా పరుగు నేను మంచి పోరాటం పోరాడి. ఈ రోజు నువ్వు చెప్పగలవా? అమ్మా, ఈ రోజు నేను దేవుళ్ళు బాగా వాడబడ్డాను. ఎవరైనా అన్నారా? ఎవరితో ఆయన పక్క వారితో అన్నారా? ఈ రోజు నేను దేవుని మార్గంలో నడుస్తూ ఆయన పనులు బాగా వాడబడ్డానండి, నా శక్తి కొలది దేవుని సన్నిధిలో వాడబడ్డానండి. కానీ పౌలు పలుకుతున్నాడు, నా శక్తి కొలది నేను నా పని నేను కనముట్టించాను. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, నువ్వు పరిశుద్ధతలో జీవించాలంటే మొదటిగా ఈ హృదయం యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవాలి. రెండవది సంపూర్ణంగా సమర్పించుకోవాలి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. మూడవదిగా చూస్తే దేవుని మార్గంలో దీపం వలె వెలిగించును, దీపం వలె వెలిగించును, అద్దం వలె నిన్ను చూపును, యేసయ్య
చూపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ అలవాట్లు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకని దేవుని వాక్యం ప్రతిదినం చదవాలి. ఎందుకు చదవాలి? కత్తి వలే ఖండించును, సుత్తి వలే సరిచేయును. కత్తి వలే ఖండించును, సుత్తి వలే సరిచేయును. యేసయ్య మాట జీవపుగా మరమను కలిగించుగా. మరలా శుద్ధి వలె మన జీవితాలను సరిచేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మార్గంలో నడవాలి, ఆయన వాక్యానుసారంగా నడవాలి. ఎప్పుడైతే మనం నడుస్తామో, నువ్వు ఒకవేళ తిరిగి ఈ లోకానుసారమైన జీవితాల్లో వెళ్ళిపోతా ఉంటే నిన్ను మరలా సరైనటువంటి మార్గాలలో నడిపిస్తుంది. పరిశుద్ధత ద్వారానే మనం దేవుని సమక్షంలో నిలవగలుగుతాం. ఎలా నిలవగలుగుతాం అని చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రభువా ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని అంత్య దినాలు వచ్చినప్పుడు, అంటే తీర్పు దినం వచ్చినప్పుడు కొంతమంది లేచి, అయ్యా నీ నామములోనే కదా మేము అన్ని చేసాం, దెయ్యాన్ని వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేసాం అని అంటుంటే దేవుడు అంటా ఉన్నాడు, హూ ఆర్ యు? మీరెవరు? నేను మిమ్మల్ని ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి. ఈ మాటలో చూడండి, అబద్ధ ప్రవక్తలు చాలా మంది వస్తూ ఉన్నారు, అంటా ఉన్నారు, మేము అద్భుతాలు చేస్తాం, మేము మేలు చేస్తాం. చాలా మంది చూసారా? ఎట్లా అంటే ఈ పక్క 10 మంది పడిపోతారు, ఉప్పు అంటే ఈ పక్క 20 మంది పడిపోతారు. ఏందండి ఇది? వీళ్ళందరూ ఒకనొక దినం తీర్పు దినంలో నిలబడతారు. నిలవబడి దేవుడితో పలుకుతారు, ఏమని? అయ్యా నీ నామములోనే కదయ్యా మేము అద్భుతాలు చేసాం, దెయ్యాలు వెళ్ళగొట్టాం, క్రియలు చేసాం అంటే దేవుడు అంటాడంట, మీరెవరో నేను ఎరుగను. మీరందరూ నా నామాన్ని ఏం చేశారంటే అక్రమం చేశారు. అబద్ధ ప్రవక్తలు అనేక మంది జనాలు వస్తూ ఉన్నారు. దేవుడు సువార్తను చెప్పి అనేక మంది బిడ్డలను మోసం చేసి క్రమంలో నడిపించకుండా అక్రమంలో వారందరూ నడిపిస్తూ ఉన్నారండి. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని మార్గాల్లో మీరు నడవాలి, దేవుని మార్గాల్లోనే మీరు నడవాలి. ఎందుకంటే ఒకవేళ ఆ మార్గం నుంచి నువ్వు తప్పిపోతే మరలా సరిచేసి నేను అదే మార్గంలో నడిపించగలదు దేవుని వాక్యం. హల్లెలూయా. ఒక వ్యక్తిని చివరిగా తెలియపరిచిన వాక్యాన్ని నేను ముగిస్తాను. హానోకు ఎలా నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడవటమే కాదు, దేవుని ఆజ్ఞలను పాటించటమే కాదు, దినదినము ఆయనతో కలిసి నడుస్తూ ఉండేవాడు. హానోకు దేవునికి ఎంత ఇష్టం అంటే తెలుసా? ఆయన చనిపోకూడదని చెప్పి ఆయనతో పాటు, ఎంత ధన్యత అండి, అవునా కదా? నా బిడ్డ చనిపోకూడదు, నాతో నడిచిన వ్యక్తి చనిపోకూడదు అని చెప్పి ఇష్టంతో ఆయనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు.
ఎంత ధన్యతో చూడండి, మన జీవితాల్లో కూడా చూడండి. మరి నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇంకా పరిశుద్ధులుగా ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీకు 3 విషయాలు తెలియపరిచాడు. మొదటిగా చూస్తే యేసును మన హృదయంలో చేర్చుకోవాలి. మనం కూడా ఆ జైలు అధికారి వలె యేసును మన హృదయాల్లో చేర్చుకుని నమ్మి విశ్వసించినట్లయితే నీవు నీ ఇంటి వారిని కూడా రక్షింపబడతారు. రెండవదిగా చూసినట్లయితే మనం దేవునికి సమర్పించుకోవాలి. పౌలు కూడా తనకు తాను దేవునికి సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని తాను అప్పగించుకున్నాడు. దేవుని యొక్క మార్గాల్లో అయినా నడిచాడు. మూడవదిగా చూస్తే దేవుని మార్గంలో నడవడం. హానోకు కూడా నడిచాడు, దేవుడితో కొనుక్కోపాడు. మరి మనము కూడా దేవుని మార్గాల్లో నడుస్తూ ఆయనలో ముందుకు వెళ్ళాలి. దేవుని హృదయంలో చేర్చుకోవాలి, దేవుని మనం సమర్పించుకోవాలి, ఆయన మార్గాల్లో నడవాలి. అంటే రీతిగా ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన తెలుసుకుని మన జీవితాలను పరిశుద్ధంగా మార్చుకుని ఒకానొక దినాన ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆ పట్టణాన్ని చేరుకుని, పరలోక పట్టణాన్ని చేరుకుని ఆయనతో పాటు సంతోషించే వారిగా నువ్వు నేను మన కుటుంబాలు ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో 2025వ సంవత్సరం చివరి పరిశుద్ధ దినాన్న ప్రభు నీ నుండి ఆశిస్తుంది నీవు పరిశుద్ధుడుగా ఉండాలని. ఐ యామ్ హోలీ, నేను పరిశుద్ధుడును, నేను పరిశుద్ధుడును అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కడ పరిశుద్ధతలో నుంచి తొలగిపోతున్నాం, ఇంకా దేవుడిని మన హృదయంలోనికి చేర్చుకునే విషయంలో అలసత్వం చేస్తున్నామా, నిర్లక్ష్యం చేస్తున్నామా? మన జీవితాలను, మన కోరికలను, మన తలంపులను, మన ఉద్దేశాలను మనం దేవునికి సమర్పించలేకపోతున్నామా? అబ్రహాము తన కుమారుని అర్పించడానికి వెనుకడుగు వేయలేదు. ఈరోజు ఏ విషయంలో మనం వెనుకడుగు వేస్తున్నాం? దేవుని మార్గములో నడవటానికి ఇంకా లెక్కలు వేస్తున్నామేమో. నేను ఎవరిస్తున్నాను ఇంకా కొన్ని రోజుల తర్వాత సమయానికి ఇస్తున్నాడు. అనేకమైన సమయాలలో దేవుడు ఇదిగో తన లేఖనం ద్వారా సేవకులను నిలబెట్టి ఇదిగో నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ఎదుటకు నువ్వు రాకుండా తప్పుకుంటూ వెళ్తే ఒకరోజు అనబోతున్నాడు, అక్రమము చేయవారులారా నా ఎదుట నుండి తొలగిపోండి, అక్రమము చేయవారులారా నా ఎదుట నుండి తొలగిపోండి. మీరెవరో నాకు తెలియదు. పాడిన వారు, ప్రార్థించిన వారు, వాక్యం చదివిన వారు, నాట్యం ఆడిన వారు, దేవుని మందిరం కొరకు ఈ ఉదయకాల సమయంలో ప్రభావి నేను దాసులను నిలబెట్టుకుని మాట్లాడే ప్రతి విలువైన శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఇదిగో నేటికి కూడా నా హృదయమనే మా హృదయమనే తలుపు ఎదుట నిలబడి తట్టుచున్నారు, పదే తట్టుచున్నారు. ఇదిగో ప్రభా మా హృదయాల్లోనికి మీరు రావాలని, మా హృదయాల్లో నివాసం చేయాలని ఆశిస్తున్నారు. దేవునికి వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి హృదయం యొక్క తలుపులు తెరవబడినట్లుగా సహాయం చేయి. ప్రతి హృదయంలో మీరు చేరున్నట్లుగా కృపణ చేయి. ఇంకా ప్రభా రాతి హృదయాల వల్ల కొంతమంది ఉన్నాయేమో, మీ శుద్ధ వలె వాటిని బ్రద్దలు చేయండి దేవునికి వందనా. వ్యాధి కలిగిన హృదయాల వల్ల ఉన్నాయేమో ప్రభువా, మీ గాయపడిన హస్తముతో ఆ వ్యాధుల నుండి విడుదల కలుగుతామని ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి ప్రభు. మీ మార్గంలో నడిచి బిడలగా రాబోతున్న దినాల్లో నా సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా సిద్ధం చేయమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.